అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో చేపల కూర ఎలా చేయాలో చూద్దామండి. ఇక్కడ నేను 1 కిలో దాకా చేప ముక్కలు తీసుకున్నాను. నేను రవ్వ చేపను తీసుకున్నానండి. మీరు వేరే చేపలైనా తీసుకోవచ్చు. ఈ చేప ముక్కలు నీట్గా క్లీన్ చేసి తీసుకోండి. ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడయ్యాక ఇందులో మనం 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లికాడలండి, స్ప్రింగ్ ఆనియన్స్ని 1 కప్పు వేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లికాడలని 1 కప్పు వేసుకోండి. చేపల కూరకి ఈ ఉల్లికాడలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి ఉంచుకున్న 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఉల్లికాడలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయిన దాకా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకుందాం. ఇలా చేప ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా చేప ముక్కల్ని కలుపుకున్న తర్వాత ఇందులో మనము ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా
ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు చూసారు కదండి, నేను బాగా మిక్స్ అయ్యి ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యింది. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులో మనం 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూసారు కదండి, చేప ముక్కలు ఉడుకుతున్నాయి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఉప్పు కారం మీరు చెక్ చేసుకోండి. ఉప్పు కారం సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చండి. ఇప్పుడు కొంచెం ఉప్పు కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ గిన్నె పైన మూత పెట్టుకొని ఇంకొక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత చేప ముక్కలు ఒకసారి కలుపుకొని చేప ముక్కలను గెరిటితో కలిపితే ముక్కలు విరిగిపోతాయండి. అందుకని ఇలా తిప్పుకుంటూ కలుపుకుంటే చేప ముక్కలు మంచిగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలానే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత గిన్నె పైన మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి ఇందులో లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. చూసారు కదండి, చేపల కూర చూడడానికి ఎంతో కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో రుచిగా ఈజీగా చేసుకున్న చేపల కూర. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.